హాయ్ గైస్, భీమా. సో భీమా మూవీ చూడడం జరిగిందన్నమాట. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటంటే, ఈ మూవీలో మనం అంటే లైక్ ట్రైలర్లో మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో 2 క్యారెక్టర్స్, సో మూవీలో కూడా 2 క్యారెక్టర్స్ ఉంటాయి మనకి, రామ భీమా అని. సో ఇద్దరిలో ఒకరు పోలీస్ క్యారెక్టర్ అండ్ ఇంకో క్యారెక్టర్ ఏంటంటే అయితే మూవీలో చూడాలి. లైక్ ఎలా ఉంటుందంటే మనకు కొంచెం అఖండ ఫ్లేవర్లో బాలయ్య బాబు ఎలాగైతే 2 క్యారెక్టర్స్ ఉన్నాయో, సో ఇక్కడ కూడా మనకు ఆ ఫ్లేవర్ కొద్దిగా కనిపిస్తుంది. బట్ మూవీ అంతా కూడా దాంతో కంపేర్ చేయలేమన్నమాట. బట్ బాగుంటుంది. నాకు ఎస్పెషల్లీ ఈ మూవీలో నచ్చిందంటే విఎఫ్ఎక్స్ షాట్స్ ఉంటాయి మనకి. లైక్ శివరాత్రి రోజు మనకు శివుని గురించి వచ్చే కొన్ని విజువల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం చాలా బాగా అనిపించినాయి. సో ఫస్ట్ హాఫ్ వచ్చేసి మనకు ఓవరాల్ ఎలా ఉంటుంది, లైక్ ఎప్పుడు కూడా గోపిచంద్ రెగ్యులర్ మూవీస్ ఎలా ఉంటాయో ఆ కామెడీ అయితే మనకు ఫస్ట్ హాఫ్ అంతా ఉంటుంది. అండ్ కొంచెం రొమాన్స్ కూడా ఉంటుంది అన్నమాట ఫస్ట్ హాఫ్. ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేవరకు మనకి యాక్షన్ ఎపిసోడ్స్ కాబట్టి ప్రతి ఒక్కటి కూడా సెకండ్ హాఫ్లో మాత్రం మరీ ఓవర్గా అనిపించదు. అంటే మనకి గోపిచంద్కి ఆ కట్అవుట్కి తగ్గ ఫైట్స్ అనిపిస్తుంది. కాకపోతే ఇంత ముందుతో పోలిస్తే కొంచెం ఫైట్స్ కొంచెం హెవీగా అయితే పెట్టారనమాట. సో ఓవరాల్గా ఏంటంటే మరీ బోర్ కొట్టే సినిమా అయితే కాదు. శివరాత్రికి ఖచ్చితంగా చూసే ఒక మంచి మూవీ అనిపించింది. సో మనకి హీరోయిన్స్ కావచ్చు, నాజర్ క్యారెక్టర్ ఉందన్నమాట విలన్ రోల్లో. సో ఆయన క్యారెక్టర్ ఏంటనేది, మనకి రామ భీమా క్యారెక్టర్ ఏంటనేది, సో శివుని గురించి అసలు ఏం చూపించారనేది అయితే మనం ఓవరాల్గా మనం మూవీలో చూడాలి. బాగుంది ఓవరాల్గా. నాకైతే మరి ఇంతకుముందు వచ్చిన కొన్ని మూవీస్ ఉన్నాయి కదా గోపిచంద్, అలాంటి ఆ రేంజ్ మనకి కాకుండా, సో ఖచ్చితంగా బోర్ కొట్టకుండా సింపుల్గా ల్యాగ్ చేయకుండా ఒక మంచి మూవీ అయితే చూసిన ఫీలింగ్ వచ్చింది. అంటే ఒకసారి అయితే వాచ్ చేయొచ్చు. శివరాత్రికి అయితే కంపల్సరీ ఒకసారి వాచ్ చేసా అంటే ఫ్యామిలీస్ కూడా చూసే మూవీ లాగైతే అనిపించింది. సో ఇది